జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఏప్రిల్ 11 లోపే విగ్రహం ఏర్పాటు చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. విగ్రహం ఏర్పాటుపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు కవిత. భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నామో ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అటువంటి సమతామూర్తులను, అటువంటి సమానతత్వాన్ని ప్రబోధించినటువంటి మహనీయులను నిరంతరం అసెంబ్లీకి వెళ్ళేటటువంటి వాళ్ళు చూసినట్టయితే చట్టసభల్లో కానీ, చట్టాలు చేయడంలో కానీ, ప్రజలకు న్యాయం కల్పించడంలో కానీ వారికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని ఏప్రిల్ 11వ తారీఖు లోపల ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకొని ప్రతిష్ఠించడానికి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈరోజు కార్యాచరణ ప్రారంభించినాం. ఇవాళ నుండి ఏప్రిల్ 11th వరకు కూడా కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల అందరి ఒక మద్దతుతోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చను లేవదీస్తాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ప్రతి ఊరు నుండి, ప్రతి చోటి నుండి కూడా ఈ డిమాండ్ ప్రభుత్వాన్ని, స్పీకర్ గారిని తగిలే విధంగా నేను చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మిగతా కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాం. ఈరోజు వినతి పత్రం ఇచ్చి వారిని కలవడం జరిగింది. స్పీకర్ గారు కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేస్తే పరామర్శించడం కూడా జరిగింది. వారు త్వరగా కోలుకోవాలని, మరి జ్యోతిబా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో నెలకొల్పడం మీద పాజిటివ్ నిర్ణయం వారు త్వరగా తీసుకోవాలని